వెల్కమ్ టు .NET ట్రైనింగ్. ఈరోజు సెషన్లో మనం మాస్టర్ పేజెస్ కాన్సెప్ట్ పార్ట్ 2 చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో ఏం చేసామంటే మనం ఆల్రెడీ మాస్టర్ పేజెస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. ఓకే, మాస్టర్ పేజెస్లో దాని ఎక్స్టెన్షన్ ఏంటో చూసాం. మాస్టర్ పేజెస్ కంటెంట్ పేజెస్, పేజ్ 1 పేజ్ 2 అనేది చూసాం. ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో H1 అనే మనం ఒక ట్యాగ్ ఉంది, దిస్ ఈజ్ హెడర్ అని పెట్టుకున్నాం. అలాగే కంటెంట్ ప్లేస్ కింద పెట్టేదంతా ఫోటో అవుతుందని పెట్టుకున్నాం. మనం మాస్టర్ పేజెస్ని సెట్ యాజ్ స్టార్టప్ పేజ్ చేయలేమని అనుకున్నాం. సో నేను పేజ్ 1 దాన్ని సెట్ యాజ్ స్టార్టప్ పేజ్ పెట్టి ఐల్ రన్ ఇట్. నాకు పేజ్ 1.aspx అనేది వర్క్ అవుతుంది. సో నాకు హెడర్ వచ్చింది, ఫోటో వచ్చింది, ఇన్ బిట్వీన్ ఏమీ రాలేదు అంటే మన పేజ్ 1.aspxలో మనం వీ హ్యావెంట్ డన్ ఎనీథింగ్, దానిలో డిజైన్ అయితే ఏమీ చేయలేదు అని. ఓకే, ఇక్కడ ఉన్నదంతా కామెంట్లో ఉంది. నేను ఈ కామెంట్ రిమూవ్ చేస్తాను చూడండి. సో నౌ ఐ హ్యావ్ ఎ టేబుల్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, దిస్ ఈజ్ ఏ లాగిన్ ఫామ్. నేను ఎప్పుడైతే రీఫ్రెష్ కొడతానో I'll get my page page 1.aspx. ఇక్కడ ఏంటంటే హెడరు, ఫోటో, దిస్ ఈజ్ ఫ్రమ్ home.master. నేను ఈ సినారియోలో ఏం చేస్తానంటే వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. లైక్ ఇలా పర్టికులర్ డిజైన్ ఉందనుకోండి, మనం అప్లై చేస్తాం. ఎక్కడ అప్లై చేస్తామంటే ఏదైతే మనం కామన్ అనుకున్నదో అది home.masterలో చేద్దాం. నేను ఈ సినారియోలో ఏం చేస్తానంటే ఒక హెడర్ ఇమేజ్, ఫోటో ఇమేజ్ పెడతారు రఫ్గా. అలాగే మీరు లిస్టులు యూ కెన్ డూ ఎనీథింగ్ లైక్ టీసీఎస్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది ఇది ఒక ఇమేజ్, వీళ్ళు లిస్టులు ఇవన్నీ పెట్టుకున్నారు. వీ కెన్ ప్లేస్ ఎవ్రీథింగ్ లైక్ దెమ్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఈ సినారియోలో ఐ గోట్ 2 ఇమేజెస్. నేను హెడర్గానేమో హెడర్ ఇమేజ్ అని పెట్టుకుంటా. తప్ప ఐ విల్ గివ్ విత్ 100%. Coming to height, I will give 200 pixels. This is my header image. Coming to footer image, I will take another image, width equal to 100%. Coming to height, pixels. మీరు ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ ఈ ఇమేజ్గా 100 ఇచ్చుకోవచ్చు. ఇదేంటంటే మన డిజైన్, మన మాస్టర్ పేజ్లో ఏం డిజైన్ కావాలనేది విల్ డూ ఇట్ హియర్. నేను ఇప్పుడు నా బ్రౌజర్కి వెళ్తా, నేను రీఫ్రెష్ చేస్తా. ఇప్పుడు చూడండి, నా హెడర్ ఇమేజ్ వచ్చేసరికి 100 పిక్సెల్స్ ఇచ్చే కాబట్టి అలా వచ్చింది. అలాగే ఫోటో ఇమేజ్, ఇన్ బిట్వీన్ ఉన్నది నా కంటెంట్ పేజ్, దట్ ఈస్ పేజ్ 1.aspx. నేను ఎప్పుడైతే రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేస్తానో లాగిన్ అయితే లాగిన్కి ఈ పేజ్ యూజ్ అయిపోతుంది. రిజిస్టర్ హియర్ అన్నప్పుడు ఇట్ విల్ గో టు పేజ్ 2.aspx. ఇక్కడ చూడండి, హెడర్ ఇమేజ్ వచ్చింది, ఫోటో ఇమేజ్ వచ్చింది, మధ్యలో కంటెంట్ ఏమీ రాలేదు. అంటే అగైన్ ఆ పేజ్ 2.aspxలో కంటెంట్ ఏమీ లేదని. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెడతాను. ఇప్పుడు చూడండి, పేజ్ 2.aspxలో ఐ గాట్ యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండర్, క్వాలిఫికేషన్, కంట్రీ. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాస్టర్ పేజెస్. ఇలా మనం కావాల్సినట్టు మనం మాస్టర్ పేజ్ని క్రియేట్ చేసుకుంటాం. దట్ విల్ బీ అప్లికబుల్ టు ఆల్ ద కంటెంట్ పేజెస్. బిలాంగ్స్ టు దట్ మాస్టర్ పేజ్. ఇక్కడ చూస్తే మెయిన్ పాయింట్స్ ఏంటంటే మాస్టర్ పేజ్ని వీ కాంట్ మేక్ ఇట్ యాజ్ స్టార్టప్ పేజ్, సెట్ యాజ్ స్టార్టప్ పేజ్. దానిలో కంటెంట్ పేజెస్ని వీ కెన్ సెట్ యాజ్ స్టార్టప్ పేజ్ అనేది మెయిన్ పాయింట్ అండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఓవరాల్ క్లాస్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.